ఆ P4 అంటే ఎవరికి తెలియదు, ఆ P4 విధానం ఏంటో తెలియదు, పోనీ మనకు తెలియదు సరే, ప్రజలకు తెలియదు సరే, ఆ విధానం పెట్టినటువంటి ముఖ్యమంత్రికి తెలియదే. ఇది గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి అడగండి ఆ P4 అంటే ఏంటో. పాపం మా వెంకటరామయ్య గారికి ఆటోనగర్లో చిన్న సైట్ ఉంది. ఈ ఎంటర్ప్రినర్స్ అందరికీ కూడా రోజు మెసేజ్ పెడుతున్నారు, P4లో లాగిన్ అవ్వండి, P4లో లాగిన్ అవ్వండి అని. పాపం ఈయన 4 సార్లు నుంచి అడుగుతున్నాడు మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు. అలా P4 అంటే ఏంటి, అందులో ఏమి మేము రికార్డ్ అవ్వాలంటే లేదు రికార్డ్ అవ్వాలంటే మీరేం చేయక్కర్లేదు అని చెప్తున్నారు. అంటే యోగాంధ్ర సర్టిఫికెట్లా ఉంటాయి మాట ఇది. మీరు యోగా చేయక్కర్లేదు, యోగా పేరిస్తే చాలు మీకు సర్టిఫికెట్ వచ్చేస్తుంది. ఏమనంటే విధ్వంసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విధ్వంసం అయిపోయింది అనేటువంటి తప్పుడు ప్రచారం. ఇండస్ట్రీస్ రాలేదు, పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. జిఎస్డిపి గ్రోత్ రేట్ తీమనండి. 2018-19 పరిస్థితులు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేటువంటి సమయానికి 2019-24 అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటువంటి సమయానికి గ్రోత్ రేట్ ఏంటి అనేటువంటిది. కంట్రీస్ యావరేజ్ గ్రోత్ రేటు 8.13% ఉంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు 2024కి 11.8% ఉంది. అంటే విధ్వంసం జరిగిపోతే గ్రోత్ రేట్ ఎలా పెరిగిపోతుంది? అదే ఎక్స్పోర్ట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2019 సంవత్సరంకి $10 బిలియన్ ఎక్స్పోర్ట్ ఉంటే 2024 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో $20 బిలియన్ ఎక్స్పోర్ట్ స్థాయికి రీచ్ అయింది. అంటే కోవిడ్ పరిస్థితులు కూడా అధిగమించి 2 సంవత్సరాల పాటు పూర్తిగా మార్కెట్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు అయినా సరే అన్ని అధిగమించి ఆ రోజు ఆ పరిస్థితి తీసుకొని వచ్చాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 18వ స్థానంలో రాష్ట్రం ఉంటే దాన్ని 15వ స్థానంలో తీసుకొని వచ్చాం. ఇవన్నీ చేసి విధ్వంసం జరిగిపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇవన్నీ నెంబర్స్ నేను చెప్పినవి కాదు కదా. కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలు తీసుకోండి. ఆ లెక్కలు తీసుకొని ప్రజల ముందు పెట్టండి. మా నాయకుడు ఎప్పుడు మాట్లాడినా పక్కన పెట్టి పక్కన స్క్రీన్లో డీటెయిల్స్ చూపించి అఫీషియల్ రికార్డ్స్ చూపించి సమాధానం చెప్తుంటాడు కదా. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? పూర్తిగా ఇప్పటికన్నా ప్రజల్ని మోసం చేయడం మానేసి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసేటువంటి దానికి మీ తప్పుడు ప్రచారాలు మానుకొని, మీ హంగులు ఆర్భాటాలు మార్కెటింగ్ మీ పబ్లిసిటీలు మానుకొని ప్రజలకు మంచి చేసేటువంటి దాంట్లో కాస్త బుర్ర పెట్టమని తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఏ ఇయర్లో జరిగిందని చెప్పలేదు. నువ్వు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫుల్ స్టాప్లు, కామాలు, నా మాట విను. నా మాట నేను చెప్పిన దానికి ఫుల్ స్టాప్లు కామాలు కొంచెం పెడుతుండు. నువ్వు పేపర్లో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా అలాగే రాయాలి కూడా. నేను చెప్పింది నువ్వు అడిగిన క్వశ్చన్, నేను చెప్పిన సమాధానం కూడా 2 రాయాలి. ఎందుకంటే అది అఫీషియల్ రికార్డు. బాబు అది ప్రింట్ తీసి ఒకసారి మన ఆర్కేకి ఇవ్వమ్మా. అందులో అడిగింది ఏంటంటే మీరు డిస్ఇన్వెస్ట్మెంట్ మీ ప్రపోజల్ ఉందా లేదా అనేటువంటిది అడిగారు. అడిగిన దానికి 2021 సంవత్సరంలో ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం అనేటువంటి సమాధానం చెప్పారు. 2021లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి లేదు, నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి 2024 వరకు దాన్ని ఆపుకుంటూ వచ్చాం. ఆ పోరాటాలకి జరిగినటువంటి పోరాటంలో ఏ రోజున ఒక్క పోలీస్ అన్నా అఖిలపక్షం పోరాటం చేసినప్పుడు ఏ ఒక్క పోలీస్ అన్నా వాళ్ళని అడ్డుకున్నాడు అడగండి. ఈరోజు కనీసం టెంట్ కూడా లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఆ నిర్ణయం మేరకెళ్ళినా దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం చేసింది. ఆ ప్యాకేజ్ దేనికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, దానివల్ల ఎవరికి లాభం వచ్చిందో ఒకసారి వెళ్ళి నువ్వు ఏబిఎన్ మైక్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ముందు పెడితే దాని సంగతి చెప్తారు. మొన్న మీ వారం పలుకులు ఉంటాయి కదా, వారం ఆర్కే పలుకులు ఉన్నాయి కదా, అందులో ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వచ్చేసరికి 80 సంవత్సరాలు వస్తాయి, అప్పటికి ఆయన ఏమవుతారో తెలీదు, సో ఆ సీటు కోసం లోకేష్ గారు తాపత్రయపడుతున్నారు అనేటువంటిది. ఇవన్నీ కూడా ఈ కుర్చీ కోసం జరుగుతున్నటువంటి వేట అంతా కూడా మీ 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 యజమాని గారిని అడిగి చెప్తారు.
ఆ విషయాలు కూడా ఒకసారి వాటితో పాటు ఇవి కూడా చూపించమనండి. చెప్పండి. అది రొటీన్ గా సింగపూర్ అని కాదు, మన దగ్గర పూర్వం ఒక సామెత ఉండేది, సింగుడు అద్దంకి వెళ్ళాడని ఒక సామెత. మీకు గుర్తుందో లేదో, పెద్ద నారాయణ గారికి అలాంటి వాళ్ళు తెలుస్తుంది. అలాగా చంద్రుడు సింగపూర్ వెళ్ళాడు అనేది కొత్త సామెత, అది కామన్. అది ఇదేంటంటే సింగపూర్ కాదు, ఏ దేశమైనా తీసుకో, ఇన్వెస్ట్మెంట్ జీరో, పబ్లిసిటీ 100%. వాళ్ళు వెళ్ళేది కూడా నాకు అర్థం కాదు ఏంటంటే, సహజంగా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఐటీ ఇండస్ట్రీస్, I&I ఇవన్నీ నా పోర్ట్ఫోలియోలో ఉండేవి. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సహజంగా నేను ముఖ్యమంత్రి గారితో వెళ్తే ముఖ్యమంత్రి గారు కొన్ని సమావేశాలు, మేము కొన్ని సమావేశాలు చేసేవాళ్ళం. మొన్న వీరితో పాటు ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా వెళ్ళాడు, ముఖ్యమంత్రి గారు కొడుకు ఇండస్ట్రీస్ మినిస్టర్. నాకు తెలిసి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఎక్కడ మాట్లాడిందే లేదు. తీయమనండి, ఎక్కడ రికార్డు తీయమనండి. ఏ ఒక్క అఫీషియల్ మీటింగ్లో అన్నా, ఏ ఒక్క కంపెనీతో అన్నా, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి ఏ ఒక్కరితోనన్నా చర్చలు జరిపేది చెప్పానండి. అంటే లోకేష్ గారు పేపర్లు మోయడానికి వెళ్ళాడు ఆయన. అంటే వీళ్ళిద్దరిదైనా పబ్లిసిటీ, వీరిద్దరికైనా మార్కెటింగు? అంటే రాష్ట్రాన్ని మార్కెట్ చేయడానికి వెళ్ళారా, వీరిద్దరిని మార్కెట్ చేసుకోవడానికి వెళ్ళారా? పక్కన నారాయణ గారు కూడా ఉన్నారు, మరి ఆయన ఎక్కడ మాట్లాడారు నేనైతే ఎక్కడ చూడలేదు. కానీ ఇండస్ట్రీస్ మంత్రి పేరుకి డెలిగేషన్లో ఉంటారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి డెలిగేషన్లో ఉంటారు, కానీ అఫీషియల్ మీటింగ్స్లో ఎక్కడ కూడా వారు పార్టిసిపేట్ చేయడానికి వారికి అవకాశం ఉండదు. అంటే ఇదంతా కూడా ఏకఛత్రాధిపత్యం అంటారు కదా, అంటే సకల శాఖలన్నీ కూడా లోకేష్ గారే హ్యాండిల్ చేస్తున్నారు. ఎప్పుడైనా పాపం డిప్యూటీ సీఎం గారు నన్ను ఒక రోజున తీసుకెళ్లారా? దావోస్ తీసుకెళ్లారా? సింగపూర్ తీసుకెళ్లారా? ఎప్పుడైనా తీసుకెళ్లారు చెప్పండి. సరే, మరి అవన్నీ వాళ్ళకే వదిలేస్తున్నాం. మాకేం పొలాలు పెట్టాల్సిన అవసరం లేదు.